కోనేటి రాయుడి భక్తులకు వసతి కష్టాలు తీరిపోయాయి. తిరుమల కొండపై గదులు లేక అవస్థలు పడే రోజులు పోయాయి. ముందస్తుగా బుకింగ్ లేకుండానే నేరుగా వెళ్లి వసతి పొందే అవకాశం వచ్చింది. దీంతో సామాన్య భక్తుల్లో ఆనందం కనిపిస్తోంది. అదెలాగో చూద్దాం. తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు వసతి సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. అందులో భాగంగా ఇటీవలే వెంకటాద్రి నిలయం ఏర్పాటును యాత్రికులు ఆహ్వానిస్తున్నారు. నిత్యం 3000 మంది భక్తులు ఈ యాత్రి సదన్లో సేద తీరుతున్నారు. వారి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోటాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో ఆ సంఖ్య 60,000 నుంచి 70,000 వరకు ఉండగా సెలవు పర్వదినాల్లో ఈ సంఖ్య 1,00,000 దాటుతుంది. స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకునే ప్రతి భక్తుడు ముందుగా కోరుకునేది వసతి సదుపాయాన్నే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,000 గదులతో పాటు 4 యాత్రీ సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 7,000 గదులలో దాదాపు 30,000 మంది భక్తులు వసతి సదుపాయం పొందే అవకాశం ఉండగా యాత్రీ సముదాయాల్లో మరో 10,000 మందికి పైగా భక్తులు సేద తీరే అవకాశం వీలుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలో వసతి దొరికే అవకాశం లేకపోవడంతో సాధారణ రోజుల్లో కూడా గదులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. వసతి సదుపాయం పొందేందుకు గదులు కేటాయించే సీఆర్ఓ, ఎంబీసీ, పద్మావతి రిసెప్షన్ కేంద్రం వద్ద నిత్యం భక్తుల హడావిడి ఉంటుంది. కొరత నేపథ్యంలో వచ్చిన భక్తులందరికీ గదులు కేటాయించలేని దుస్థితి ఏర్పడింది. ఎంబీసీ, పద్మావతి రిసెప్షన్ కేంద్రం వద్ద నిత్యం భక్తుల హడావిడి ఉంటుంది. వెంకన్న దర్శనార్థం తిరుమలకు వచ్చి గదులు దొరకని భక్తులు తిరుమలలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న యాత్రీ సముదాయాల్లో సేద తీరే సౌలభ్యం ఉంది. బస్టాండ్కు సమీపంలో ఉన్న 3 యాత్రీ సముదాయాల్లో కేవలం 10 నుంచి 15,000 మంది భక్తులు వసతి సదుపాయం పొందే అవకాశం ఉంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలోనే 2018లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల కోసం యాత్రీ సముదాయం 3కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో టీటీడీ నూతన యాత్రీ సముదాయాన్ని నిర్మించడం ప్రారంభించింది. దాదాపు 6 ఏళ్ల పాటు వెంకటాద్రి నిలయాన్ని నిర్మించి గత నెలలో భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాన్ని ప్రారంభించారు. వెంకటాద్రి నిలయం పేరిట టీటీడీ నూతనంగా నిర్మించిన యాత్రీ సముదాయాన్ని గత నెల బ్రహ్మోత్సవాల సమయంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అత్యాధునిక హంగులతో 102 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ ఈ భవనాన్ని నిర్మించింది. ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. అక్కడ ఏకకాలంలో 3,000 మంది భక్తులు ఉచితంగా బస చేసే అవకాశం ఉంది. ఆ వసతి సముదాయంలో 16 డార్మెటరీలు, 2,400 లాకర్లు ఉన్నాయి. 24 గంటల వేడి నీళ్లు అందుబాటులో ఉండేలా పిలిగ్రిమ్స్ అమ్యూనిటీ సెంటర్ ను తీర్చిదిద్దారు. ఆ సముదాయంలో ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కళ్యాణ కట్టను ఏర్పాటు చేశారు. 1,400 మంది భోజనం చేసేందుకు వీలుగా 2 భారీ డైనింగ్ హాల్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు. నూతన యాత్రీ సముదాయం పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నప్రసాదాలు స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం అని టీటీడీని భక్తులు ప్రశంసిస్తున్నారు. ఇందులో సదుపాయాలు సకల సదుపాయాలు ఉన్నాయి. ఒక్క దగ్గరికే వస్తే ఇందులోనే మనము లాకర్ ఉంటుంది, వాళ్ళు పనుకోవడానికి విశ్రమించడానికి చాపా ఇస్తారు, ఉచిత లాకర్ ఉంటుంది, కప్పుకోవడానికి కంబల్ రగ్గు కూడా ఇస్తారు. అలానే ఇక్కడ అద్భుతమైనటువంటి వాష్రూమ్స్ ఉంటాయి. ఈ వాష్రూమ్స్ ఎట్లా అంటే మనకు 3 స్టార్ 5 స్టార్ హోటల్లో ఫెసిలిటీస్ లాగా అంత నీట్గా స్వచ్ఛంగా పెడతా ఉన్నారు స్టాఫ్ కూడా. అలానే గుండు కూడా చేయించుకోవడానికి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా
ఇందులోనే ఉంటుంది. భోజనానికి కూడా భక్తులు దూరం వెళ్ళలేకుండా ఇందులోనే వాళ్ళకి భోజనము మిగిలిన సదుపాయాలు కూడా ఉంటాయి. అన్నీ ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్గా ఉంది. ఈ సదుపాయాలు, ఇన్ని సకల సదుపాయాలు స్వామివారి దేవస్థానం కల్పించడం భక్తులకి ఎంతో అవకాశము. ఇది ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరగా, బాలాజీ బస్టాండ్ ఏదైతే మెయిన్ ఆర్టీసీ బస్టాండ్ ఉందో సిఆర్ఓ ఆఫీస్కి దగ్గరగా, బస్టాండ్కి దగ్గరగా ఉండడం చాలామంది భక్తులకి సదుపాయాలకి దగ్గరగా ఉండడంతో చాలామంది భక్తులు ఆనందంగా ఉన్నారు. మేము కూడా పొద్దున్న ఇక్కడ వెంకటాద్రి నిలయము చాలా అంటే చాలా బాగుందండి. మీరు చూడొచ్చు ఇక్కడంతా కూడా కొత్తది బిల్డింగ్ కాబట్టి సదుపాయాలు అయితే చాలా బాగున్నాయండి. చాలామందికి ఇక్కడ వెంకటాద్రి నిలయంలో ఉన్నదని కూడా తెలియదు, ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉన్నాయి. మిగతా వేరే నిలయాల్లో అయితే చాలా రష్గా ఉంటుంది. నేను చెప్పేది కొత్త వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొత్తగా కట్టారండి. ఇది మనకి 25 నుంచి అయితే లాస్ట్ మంత్ 25 నుంచి అయితే అందుబాటులోకి వచ్చింది కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దీన్ని ఓపెన్ చేశారు. సో తెలియని వాళ్ళు ఇక్కడికి రండి. ఇప్పుడైతే మంచి సదుపాయాలు ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సదుపాయాలను యూజ్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను. ఒకటి బెడ్షీట్ ఇస్తారు, వాష్రూమ్స్ బాగున్నాయి, హీట్ వాటర్ వస్తున్నాయి, చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తారు. ఫుడ్ కూడా పెడతారు, బాగుంది. నిలయంలో బాగానే ఉంది, సౌకర్యాలు సదుపాయాలు బాగున్నాయి, శుభ్రత కూడా బాగానే ఉంది, అంత బాగానే ఉన్నాయి. సీతారామంజనేయులు కాకినాడ నుంచి వచ్చామండి. ఇక్కడ వసతులు అన్నీ బాగున్నాయి, భోజనాలు, దర్శనం జగనీయులు. కాకినాడ నుంచి వచ్చాం. ఈ వెంకటాద్రి నిలయం చాలా బాగుంది, వసతులు. కొత్త యాత్రీ సముదాయానికి విశేష స్పందన లభించడంతో భవిష్యత్తులో మరిన్ని యాత్రీ సముదాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. కార్యాచరణ ప్రారంభించేందుకు ఎంతో సమయం లేదని చెబుతోంది.